హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీలోని యూనివర్సిటీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు ప్లస్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 19 యూనివర్సిటీస్లో మనకి జాబ్స్ అనేది నోటిఫికేషన్ రావడమే జరిగింది. 1523 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు కలిపి మనకి బ్యాక్‌లాగ్ ప్లస్ రెగ్యులర్ పోస్టులు 2 కలిపి కూడా మనకి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది ఈ నోటిఫికేషన్‌లో ఎవరు అప్లై చేసుకోవాలి? క్వాలిఫికేషన్స్ ఏంటి? మనకి అప్లై చేసుకోవడానికి ఫీజు స్ట్రక్చర్ ఏంటి? అదేవిధంగా మన ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు? ఎన్ని మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది? ఇంకా 2023లో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఫ్రెష్‌గా అప్లై చేసుకోవాలా? ఆ ఫీజు పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకుందాము. చాలామంది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయితే చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి నోటిఫికేషన్ వీడియో అప్లోడ్ చేస్తే కొంతమంది ఈ క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇక మనకి ఏజ్ కూడా ఎంత ఉండాలి? క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది అడిగారు. మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి, అసోసియేట్ ప్రొఫెసర్‌కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా అప్లై చేయాలి? తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. మనకున్న డౌట్స్ కోసం ఇక్కడ మనకి ఎఫ్ఏక్యూ క్వశ్చన్స్ అని మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి అన్నీ కూడా మనకి ఉన్న డౌట్స్‌కి వాళ్ళ ఆన్సర్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. మీరు వీడియోనైతే స్కిప్ చేయకండి. ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉంటే గిన కామెంట్ అయితే చేయండి. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఎడ్యుకేషన్‌కి సంబంధించి, జాబ్స్‌కి సంబంధించి అన్ని అప్డేట్స్ అనేది ఇవ్వడమే జరుగుతుంది. బీఈడీకి సంబంధించి, డీఈడీకి సంబంధించి అన్నీ కూడా మనకి నోటిఫికేషన్స్ వస్తే నోటిఫికేషన్స్, ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏపీ సెట్‌కి సంబంధించి, నెట్‌కి సంబంధించి, అదేవిధంగా టెట్, డిఎస్సికి సంబంధించినవి అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. మీరు ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి. దీనికి సంబంధించి సిలబస్ కూడా 2018లో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. అప్పటిది మనకి సిలబస్ కూడా నేను ఛానల్లో తెలుగుకు సంబంధించినది, కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించినవి నేను అప్లోడ్ అయితే చేశాను. మనకి నోటిఫికేషన్‌లో ఎక్కువగా పోస్టులు అనేటివి ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి. అది కూడా సబ్జెక్ట్ వైజ్‌గా చూస్తే కంప్యూటర్ సైన్స్‌కి సంబంధించి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మనకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా దీంట్లో క్లారిఫై అయితే చేసుకుందాం. ఇక పద్మావతి యూనివర్సిటీలో మనం ఉమెన్స్ అప్లై చేసుకోవాలా? మెన్స్ అప్లై చేసుకోకూడదా? అనైతే చాలామంది అయితే అడుగుతున్నారు. దాని గురించి కూడా మనము తెలుసుకుందాము. అసలు డాక్యుమెంట్స్ అనేది మనం అప్లై చేసిన తర్వాత పోస్ట్‌లో పంపించాలా అని అడుగుతున్నారు. మీరు పోస్ట్‌లో పంపించాలనేది కూడా మనకి ఏ అడ్రస్‌కి పంపించాలి, ఏంటి అనేది కూడా నేను క్లియర్‌గా వీడియోలో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకండి. ఇంకా మీకేమన్నా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, ఇంటర్వ్యూ ముందు ఉంటుందా? ప్లస్ ఎగ్జామ్ ముందు ఉంటుందా అని కూడా అడిగారు. మీకు ఇంటర్వ్యూ ముందు ఉండదండి. తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఏపీపీఎస్సీ వాళ్ళు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ యూనివర్సిటీలు అన్నీ 19 యూనివర్సిటీలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకటే దగ్గర మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సిలబస్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. అది ఐ కార్డ్‌లో ఇస్తాను మీకు. ఎండ్ కార్డ్‌లో కూడా మీకు ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అవి కూడా క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. అప్లికేషన్ చేసుకోవాలి అంటే క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే రిజిస్టర్ హియర్ అని చేసుకోండి. న్యూ యూజర్ న్యూగా అప్లై చేసుకున్నట్లయితే ఇది సెలెక్ట్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ అంటే 2023లో వచ్చినటువంటి నోటిఫికేషన్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇప్పుడు మీరు డీటెయిల్‌గా ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీ
నేము, మీ పాస్వర్డ్ ఇవన్నీ కూడా ఇవ్వండి. సైన్ ఇన్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు 2023లో అప్లై చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ న్యూగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫీజు మాత్రము దేనికి షిఫ్ట్ అయితే అవుతుంది. రెన్యువల్ అయితే కూడా చేస్తానని అన్నారు. ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్‌గా కొంతమంది క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ క్వెషన్‌కి ఆన్సర్‌లు చూడండి. మీరు ఏ వెబ్సైట్‌లో అప్లై చేసుకోవాలి అని అంటే ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ ఏపీ సిఎఫ్ఎఫ్ఎస్ .in దాంట్లో మీరు నోటిఫికేషన్ ప్లస్ డీటెయిల్‌గా మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి పోర్టల్ ఇదండి. డేట్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటే మే 18, 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా జూన్ 8, 2026 ఎండింగ్ డేట్ అనేది. మీరు హార్డ్ కాపీస్ అంటే మనము అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రింటౌటు, అదేవిధంగా మీరు అప్లికేషన్‌లో ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అనేటివి అన్నీ కలిపి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు యూనివర్సిటీస్‌కి అయితే పంపించాలి. అంటే ఏ ఏ యూనివర్సిటీలో మీరు అప్లై అయితే చేసుకున్నారో ఆ యూనివర్సిటీస్ అన్నిటికి కూడా మనకి యూనివర్సిటీ అడ్రస్ కూడా ఇచ్చారు. ఎవ్రీ నోటిఫికేషన్‌కి సంబంధించి ఆ యూనివర్సిటీకి సంబంధించిన అడ్రస్ ఇచ్చారు. మీరు ఆ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు దాంట్లో స్పీడ్ పోస్ట్‌లో ఆ యూనివర్సిటీ అడ్రస్‌కైతే మీరు పంపించాలి. ఇందుకు సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూన్ 15 వరకు మీకు లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇలా మనకి అప్లికేషన్ పంపిస్తేనే మీ ఇది రిజ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. మీరు అప్లికేషన్ పంపించకపోతే మీకు రిజిస్ట్రేషన్ అనేది కాదు. హాల్ టికెట్ కూడా రాదు. అందుకని కంపల్సరీగా మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేశారో ఆ యూనివర్సిటీకి పంపించాలి. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా, అసోసియేట్ ప్రొఫెసర్ అయినా ఏ పోస్టులు ఎన్ని పోస్టులు అప్లై చేస్తారో అన్ని పోస్టుల హార్డ్ కాపీలు అన్ని యూనివర్సిటీస్‌కి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్‌లో మనకి మొత్తము అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు అండ్ ప్రొఫెసరు అన్నీ కూడా రెగ్యులరు, బ్యాక్‌లాగ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి రాజీవ్ గాంధీ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి కదా! దాంట్లో లెక్చరర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ విధంగా మనకి ఈ 4 పోస్టులని మనకి అందించడం అయితే జరిగింది. రెగ్యులరు ఉన్నాయి, బ్యాక్‌లాగ్ పోస్ట్ 2 కూడా మనకి ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. సెల్ఫ్ మనం మీరు సైన్ చేసి వాటి మీద డాక్యుమెంట్స్ మీద పంపించాలి. ఇక్కడ నేను చెప్పా కదా! స్పీడ్ పోస్ట్ మీద మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ అండ్ రిజర్వేషన్ మనకి ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారిక్కడ. మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. క్వాలిఫికేషన్ ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్‌కి ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి, మీరు అసోసియేట్ ప్రొఫెసర్‌కి అప్లై చేసుకోవాలంటే మీకు పీహెచ్‌డీ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా మీరు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి అయితే ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కైతే నెట్, సెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదు. లెక్చరర్ పోస్ట్‌కి కూడా అదే. మీరు బోత్ అప్లికేషన్ అనేది చేయొచ్చా అని అయితే అడిగారు. మీరు బోత్ అంటే అసిస్టెంట్‌కి, అసోసియేట్ ప్రొఫెసర్‌కి రెండిటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు పీహెచ్‌డీ చేశారనుకోండి, రెండిటికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఈ పోస్ట్‌కనేటివి అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సెపరేట్‌గా అప్లికేషన్ చేయాలి. అసోసియేట్ ప్రొఫెసర్‌కి కూడా సెపరేట్‌గా మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ఒకే దాంట్లో 2 పోస్టులకా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఉండదు. 2 పోస్టులకు సెపరేట్‌గా మీరు ఫీ అనేది పే చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కేమో 2500 ఫీజయితే ఉంటుంది.
అసోసియేట్ ప్రొఫెసర్కి మాత్రము 3000 ఫీజు అనేది ఉంది. మనకి రిజర్వేషన్ ఉమెన్స్కి 33.1/3% అనేది ఉమెన్స్కి అయితే ఇచ్చారు. పీడబ్ల్యూ వాళ్ళకి 4%, స్పోర్ట్స్ వాళ్ళకి 3%, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 2% అనేది మనకి రిజర్వేషన్ అనేది ఉంది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూడండి, మనకి బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 2500, అసోసియేట్ ప్రొఫెసర్కి 3000, ఆ ప్రొఫెసర్కి కూడా 3000. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 2000 రూపీస్, ఇక్కడ 3000, అసోసియేట్ ప్రొఫెసర్కి 3000, ప్రొఫెసర్కి 3000. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆధార్ ఎంటర్ అయితే చేయాలి. ఆధార్ ఏదైతే మీ మొబైల్ నెంబర్కి లింక్గా ఉందో ఆ మొబైల్ నెంబరే ఇవ్వండి. దానికి ఓటీపీ వస్తుంది. అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది. మీరు మల్టిప్లై యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చా అంటే మీరు చేసుకోవచ్చు. సపరేట్గా అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. అప్లికేషన్ అనేది ఫీ అనేది పే చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్కి సపరేట్ ఫీజు, అసోసియేట్ ప్రొఫెసర్కి సపరేట్ ఫీజు, అదేవిధంగా ప్రొఫెసర్కి కూడా సపరేట్గా మీరు ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. మనము మహిళా యూనివర్సిటీ ఉంది కదా, పద్మావతి యూనివర్సిటీకి మాత్రము ఓన్లీ ఉమెన్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. మెన్స్కి అయితే దీంట్లో అప్లికేషన్ చేసుకోవడానికైతే లేదు. ఫీజు స్ట్రక్చర్ అయితే చూసారు కదా. హౌ టు పే అప్లికేషన్ ఫీజ్ అని అంటే, ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. మనకి 2023లో అప్లై చేసుకున్న వారికి ఫ్రెష్ అప్లికేషన్ అనేది మీరు కంపల్సరీగా అప్లై అయితే చేసుకోవాలి. 2000లో చేసుకున్న వాళ్ళకి మీరు ఫీజు మాత్రము మీకు అడ్జస్టబుల్ అనేది చేస్తాము అని అయితే ఇచ్చారు. రీఫండ్ కూడా మీకు చేయడం అయితే జరుగుతుంది అని అంటున్నారు. అంటే మీరు అప్పుడు అప్లై చేసుకున్న యూనివర్సిటీస్ కాకుండా మీరు కొత్తగా యూనివర్సిటీస్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఎక్కువగా ఫీజు అయితే పే చేయాలి. లేకపోతే మీకు అదే ఫీజు అనేది మీకు ఉంటుంది. ఇక మీరు అప్లై చేసుకున్న తర్వాత బ్యాలెన్స్ ఫీజు చూడండి, రీఫండ్ అయితే చేస్తాము అని అయితే అంటున్నారు. ఇక్కడ టెక్నికల్గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దీనికి చూడండి, ఎడిట్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అనేది ఇచ్చారు. ఫైనల్ సబ్మిషన్ బటన్ క్లిక్ అండ్ త్రో ద మోడిఫికేషన్ ఆర్ ద పర్మిటెడ్ అనేది మీరు ఎప్పుడైనా అప్లికేషన్ చేసేటప్పుడే అన్నీ చూసుకొని అయితే అప్లికేషన్ అయితే చేయండి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి రెడీ చేసుకోవాలి అనేది ఇచ్చారు. అన్నీ కూడా మీరు జేపీజీ ఫైల్లో మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చేసి పెట్టుకోండి. చేసుకున్న తర్వాత ఫోటో సిగ్నేచర్ అనేది ఉండాలి. అది పీడిఎఫ్ ఫామ్లో ఉండాలి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మార్క్స్ మెమోస్ అన్నీ కూడా మీరు జేపీజే ఫైల్లో చేసుకొని స్కాన్ చేయాలి. నెట్, స్లెట్, సెట్ కాపీస్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. పీహెచ్డీ సర్టిఫికేట్ ఉంటే పీహెచ్డీ సర్టిఫికేట్ కూడా చేయాలి. ఎక్స్పీరియన్స్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ పేపర్స్, బుక్స్, పేటెంట్, ప్రాజెక్ట్స్ ఏవైనా ఉంటే అవి కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు దేంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అంటే గూగుల్ క్రోమ్లోను, ఫైర్ బాక్స్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో కూడా డెస్క్టాప్, ల్యాప్టాప్లలో కూడా మీరు అప్లికేషన్ ఫిల్ అనేది చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని అనేది యూజ్ చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే మనకి రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ కూడా మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్ 180 మినిట్స్ అనేది మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో
ఇది కూడా సీబీటీ ప్యాటర్న్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్టే మనకుంటుంది. తరువాత మనకి ఇంటర్వ్యూ కూడా చేస్తారు. ఇంటర్వ్యూలో కూడా మీకు ఎంతమందిని పిలుస్తారు అంటే 1:12 మెంబర్స్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఆర్ 1:4 సెలెక్ట్ అయితే చేస్తారు ఫైనల్‌గా. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి ఇంటర్వ్యూకైతే పిలవడం అయితే జరుగుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్ కూడా సేమే. పీహెచ్‌డీకి కూడా వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి అని అంటున్నారు. ఇక్కడ వెయిటేజ్ కూడా మనకిస్తున్నారు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళకి కూడా మనకి వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. ఇంతకుముందే మనకి గవర్నమెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్‌లకి వారు కూడా అప్లై చేసుకొని ఉంటే మనకి 15 పాయింట్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని ఇంతకుముందు మనకి పేపర్ నోట్ అయితే ఇచ్చారు. జీవోస్ కూడా ఉన్నాయి. ఒకసారైతే మీరు చెక్ చేయండి. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వీడియో అనేది రికార్డింగ్ అనేది ఉంటుంది. మీకు లెక్చరర్ పోస్ట్‌కి మాత్రము ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓన్లీ రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అంటే రాజీవ్ గాంధీ టెక్నాలజీకి సంబంధించి ఉంది కదా! దాంట్లోనేమో మీకు లెక్చరర్ పోస్టులున్నాయి కదా! ఆ లెక్చరర్ పోస్ట్‌లకి మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఓన్లీ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్‌కి మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీరు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేదైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్‌కి మనకి వెబ్‌సైట్‌లో ఈ క్వెషన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు వెబ్‌సైట్‌కెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను ఫుల్ డీటెయిల్‌గా మీకు చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీకు దేనికి సంబంధించి జీవోస్ కావాలి అనంటే మీరు ఇక్కడ జీవోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు జీవోస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ జీవోస్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక మీరు ఏ యూనివర్సిటీ అంటే మీకు లోకల్‌గా ఏ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీస్ ఓపెన్ చేసి ఇందులో ఉన్నటువంటి పోస్టులన్నిటి కూడా మీరు చూసుకోవచ్చు. నాగార్జున యూనివర్సిటీ చూసుకున్నారనుకోండి. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో మీకు బ్యాక్‌లాగ్ పోస్టులు అంటే ఇది మామూలుగా ప్రెస్ నోట్‌కి సంబంధించింది. ఇది సింపుల్‌గా మనకి ఎన్ని పోస్టులున్నాయి అనేది మాత్రమే చూపిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఎస్టీ వాళ్ళకి ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇందులో. అదే రెగ్యులర్‌గా చూడండి. రెగ్యులర్‌గా ఉన్న పోస్టులకు మనకి 44 పోస్టులయితే ఉన్నాయి. ఈ రెగ్యులర్‌గా ఉన్న పోస్టులు 44 ఉన్నాయి. ఓసీలోనేమో 19 అయితే ఉన్నాయి. అవి ఏ ఏ పోస్టులనేది మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కావాలి అంటే మీరు ఇక్కడికి వెళ్ళాల్సిందే. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ రెగ్యులర్ పోస్టులు, ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఓన్లీ పోస్టుల గురించి అయితే చూసుకుందాము. క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ఎస్‌సి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్స్ అయితే మీరు చూసుకోండి. ఓన్లీ మనకి ఇక్కడ 37 పేజెస్‌లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా నాగార్జున యూనివర్సిటీలో ఈ విధంగా ఇచ్చారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ ఏమో మనకి 24 అనేది ఇచ్చారు. ప్రొఫెసర్స్ ఏమో 13 పోస్టులు అనేది ఉన్నాయి. ఇందులో మనకి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇక మీ సబ్జెక్ట్‌కి సంబంధించి బాటనీలోని ఒకటైతే ఉంది. అది కూడా ఓసీ కేటగిరీకి ఉంది. కెమిస్ట్రీలో ఒకటి ఉంది. ఎస్సీ కేటగిరీకి ఉంది. సివిల్ ఇంజినీర్‌కి ఒక పోస్ట్ ఉంది. ఓసీ కేటగిరీకి ఉంది. ఇలా ఈ విధంగా అన్ని పోస్టులు అనేది అన్నీ ఒక్కొక్కటైతే ఉన్నాయి. తెలుగు, సాంస్క్రిట్‌కి సంబంధించి కూడా ఒక పోస్ట్ ఉంది. అది ఓసీలో ఉంది. ఓసీ అనేది అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఓసీ వాళ్ళకి ఎవరైనా ఉంటే ఓసీ వాళ్ళనేది అప్లై అయితే చేసుకోండి. ఇక అన్నిట్లలో ఒక్కొక్క పోస్టు. మనకి ప్రొఫెసర్‌లో కూడా ఒక్కొక్క పోస్ట్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మీకు అసోసియేట్ ప్రొఫెసర్‌కి చూడండి మనకి మీకు శాలరీ అనేది 1,31,400 రూపీస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు. అదేవిధంగా ప్రొఫెసర్‌కి మాత్రం 1,44,200 రూపాయలైతే మీకు
ఫీజ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదండి. మీకు 62 నుంచి 65 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్ అనేది మనకెక్కడా ఇవ్వలేదు. ఇక దీంట్లో మీరు ఇప్పుడు మనకి బాటనీ చూసారండి. బాటనీలో పీహెచ్‌డీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బాటనీలో మీకు మా డిగ్రీ మనకి పీజీలో మీకు 55% మార్క్స్ అనేది ఉండాలి మినిమము. నెట్ ఆర్ సెట్ అనేది మీరు క్వాలిఫై అయితే ఉండాలి. కెమిస్ట్రీ ఇట్లా అన్నిటికీ కూడా ఇదే క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. మీరు చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. ఇది నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇక మీకు ఏదైనా డౌట్ ఉన్నా గానీ మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ దానికైతే రిప్లై అనేది ఇస్తాను. హ్మ్. ఇప్పటివరకు ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక దీనికి సంబంధించిన ఏ అప్డేట్ అసిస్టెంట్ ఇది మనకి యూనివర్సిటీ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా గానీ మన ఛానల్‌లో ఉంటుంది. మీరెవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇందుకు సంబంధించిన బెస్ట్ బుక్స్ అన్నీ కూడా నేను ఛానల్‌లో మీకు అప్లోడ్ అయితే చేస్తాను. మీకు ట్యాగ్ కూడా చేస్తాను. దీనికి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించినవి, అసోసియేట్ ప్రొఫెసర్‌కి సంబంధించినవి మీకు బుక్స్ కూడా ట్యాగ్ చేస్తాను. అవి ఒకసారైతే మీరు తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మనకి ఎగ్జామ్ డేట్స్ అవి కూడా మనకి ఇప్పుడైతే ఇవ్వలేదు. ఎగ్జామ్ డేటు, హాల్ టికెట్స్ అవన్నీ కూడా ఎప్పుడు పెడతారు ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ అనేది ఛానల్‌లో వీడియో అయితే అప్లోడ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.